మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామములో మీకు అందరికీ వందనములండి. మొన్న ప్లేన్ క్రాష్ అయిన తర్వాత అనుకున్నాను అబద్ధ ప్రవక్తలు బయలుదేరి వచ్చేస్తారు, మాకు ముందుగానే దేవుడు చెప్పాడు ప్లేన్ క్రాష్ అవుద్దని అనేసి చెప్పేవాళ్ళు వస్తారు అనుకున్నాను. అలాంటి వాళ్ళు వచ్చారు. యూట్యూబ్లో వాళ్ళ వీడియోస్ని వైరల్ చేస్తున్నారు, ఫేస్బుక్లో కూడా మా ప్రవక్త ముందే చెప్పారంటూ కొంతమంది వైరల్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళని చూస్తుంటే నిజంగా వాళ్ళ వాక్యాన్ని ఏం అర్థం చేసుకున్నారు, మరీ ఇంత కొండగొర్రెలు ఎలా అవుతున్నారు అని ఆలోచించినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుందండి. అసలు వీళ్ళు ఎక్కడ ట్రాజడీ జరిగినా కానీ, ఎక్కడ ఏదైనా ఇన్సిడెంట్ అది ఇంటర్నేషనల్ న్యూస్ అవగానే ఈ అబద్ధ ప్రవక్తలు బెదిరి వచ్చేసి దేవుడు మాకు ముందే చెప్పంటారు. వీళ్ళు వాక్యాన్ని ఎలా చదువుతున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళు దేవుని అవమానిస్తున్నారు. ప్రతిసారి మాకు పశ్చాత్మ దేవుడు తెలియజేస్తున్నట్టు పశ్చాత్మ దేవుని అవమానిస్తున్నాడు. ఆయన మాట్లాడకపోయినప్పుడు వీళ్ళు మాతో మాట్లాడి ఇలా చెప్పారంటూ పశ్చాత్మ దేవుని అవమానిస్తున్నారు. For in the realm of the spirit I began to see something. This date రాసుకోండి, చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. ఈ అబద్ధ ప్రవక్త ఆ ప్లేన్ నెంబర్ చెప్పరు, డేట్ చెప్పరు, టైం చెప్పరు, ఏం చెప్పరు. కానీ చీకట్లో రాయేసినట్టు ఒక ప్లేన్ అని చెప్తారు, రెడ్ కలర్ అని చెప్పారు తప్ప వీళ్ళు పర్టికులర్ డేట్ టైం అని చెప్పడు. మరి జాగ్రత్తగా ఉండండి, ఎక్కకండి అని చెప్తున్నాడు ఈ అబద్ధ ప్రవక్త. పశ్చాత్మ దేవుడు మరి పర్టికులర్ ప్లేను, దాని నంబరు, డేటు, ఇవన్నీ టైం చెప్పడా? పశ్చాత్మ దేవుడికి తెలియదా? తెలుసు, కానీ మీకు తెలియదు. కాబట్టి ఇలాంటి నాటకాలు వేస్తూ మీరు జనాల్ని మోసం చేస్తున్నారు. వీరి వల్ల దేవుని నామం దూషింపడుతుంది. అంటే ఈ పరిశుద్ధుడైన దేవుడు చీటింగ్ మాటికి వచ్చేసి వీళ్ళతో ఏది పడితే అది మాట్లాడుతుంటారంటూ దేవుడిని ఇతర మనుషులు తప్పుగా చేసుకోవడానికి సాతాను వేసిన స్ట్రాటజీ ఇది. వీళ్ళు ప్రతిసారి వచ్చేసి ఆత్మ చెప్తానంటూ దేవుని దూషిస్తున్నారు. వీళ్ళు దేవుని దూషిస్తున్నారు. యాకోబు రాసిన పత్రికలో స్పష్టంగా రేపు ఏం జరగబోతుందో మీకు తెలియదని చెప్పినా కానీ వీళ్ళు మాకు తెలుసు అంటూ చెప్పాలంటే వీళ్ళకంటే బెటర్ క్రైస్తవేత్తలు కొంతమంది ప్రెడిక్ట్ చేస్తారండి. వాళ్ళ ప్రెడిక్షన్స్ వీళ్ళకంటే బెటర్ ఉంటాయి. కానీ అయినప్పటికీ కూడా కొండగొర్రెలు వీళ్ళని వెంబడిస్తుంటారు ఆత్మ చెప్తున్నాను మాట పడగానే. ఈసారి బెల్లంపల్లి ఈ ప్రొఫెషన్ చేయలేదు, ఎందుకంటే చాలా ప్రొఫెసర్స్ ఫెయిల్ అవుతున్నాయి అడుగుతున్నాం కాబట్టి. ఈసారి ఈ ప్లేన్ క్రాష్ గురించి ఇంకా చెప్పలే. కానీ పాత వీడియోలో ఒకసారి ఒక ప్లేన్ క్రాష్ అయిపోతున్నాడు, కొన్ని నెలల తర్వాత ఎక్కడో ప్లేన్ క్రాష్ అయితే ప్రవచనం నెరవేర్చబడిందంటూ ఒక వీడియో చేశారు. ఒక రాజకీయ నాయకుడు చనిపోబోతుందని చెప్పాడు, కొన్ని నెలల తర్వాత ఒక ఆయన చనిపోతే పేరు, టైము, డేట్ ఏ ఉండవు. ఒక రాజకీయ నాయకుడు అనగానే కొండగొర్రెలు ఎమ్మటే నెరవేర్చబడిన ప్రవచనం అంటూ పెట్టి వీళ్ళని ప్రమోట్ చేయడం అండి. అసలు వీళ్ళకి వాక్యం అర్థం కాలేదు. వీరి వల్ల దేవుని నామం దూషింపడుతుంది. ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్త ఎక్కకండి, ఒక మీడియాలో ప్లేన్ క్రాష్ అవుద్ది అని చెప్తున్నాను కదా, మరి పశ్చాత్మ దేవుడు పర్టికులర్ డేటు టైం ఇవన్నీ చెప్పలేదా? అవి చెప్తే కేసు ఏంటంటే మరి దేవుడు చెప్పినప్పుడు దేవుని కోసం కేసులు ఎదుర్కోవాలి కదా. వీళ్ళంతా స్ట్రాటజీస్ ఇవన్నీ సేఫ్ గేమ్ ప్లే చేస్తూ జనాల్ని మోసం చేస్తున్నారండి. వీళ్ళు ఇలాంటి మాటలు దురదచెవులు కావాలి వింటారనమాట. వీళ్ళకి వాక్యంతో ప్రమాణికం లేదు. ఇలాంటి మాటలు మంచిగా వింటూ వాళ్ళు మోసం చేసుకుంటారు. ఇక్కడ ఈ గ్రంథానికి ఏది యాడ్ చేయొద్దంటే అర్థమైందండి. ప్రకటన గ్రంథంలో ఏమి కలపొద్దంటే అర్థమైందంటే ఆత్మ చెప్తున్నట్టు మీ సొంత మాటలు చెప్పడానికి లేదు. ఇక ఆత్మ చెప్తున్నప్పుడు వాక్యమే, అంటే వాక్యంలో ఏం రాయబడిందో అది మాత్రం వివరించాలి. కానీ వీళ్ళకి అది అర్థం కాలేదండి. ఆత్మ చెప్తున్నారంటూ వీళ్ళకి ఇష్టం వచ్చిన చెప్తున్నారు. జనాలు వీళ్ళని గుడ్డిగా వెంబడిస్తున్నారు. చాలామంది వచ్చేసి మాకు ముందే తెలుసు ప్లేన్ క్రాష్ అవ్వబోతుంది, దేవుడు చెప్పాడు. ఏందండి పిచ్చి? అసలు ఎందుకు చెప్తున్నాడు దేవుడు? సరే అంటే రాకడ వరకు సిద్ధపడాలని చెప్తున్నాను అనుకోండి. మరి ఆయన రాకడ ఎప్పుడైనా రావచ్చు ఆయన చెప్పాడు కదా. మరి అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్? అంటే మాకు స్పెషల్ రెవల్యూషన్ ఉంది, మేము దేవుని దగ్గర జనాయించుడు అనేసి చూపించుకోవాలనేసి వీళ్ళు జనాల్ని మోసం చేస్తున్నారు. రాకడ వరకు సిద్ధపడడం కోసం చెప్తున్నా అంటే మరి వాక్యం సఫిషియెంట్ కాదా? మీకు ఇలాంటి ఇంకా చెప్తుండాలా? ఆయన దొంగ వస్తుందని చెప్పినప్పుడు ఆ వాక్యం సఫిషియెంట్ కదా? రోజు జరుగుతున్న చూడట్లేదా? అవి సఫిషియెంట్ కదా? అంటే మాకు ముందుగా చెప్పంటే అనేసి మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం వరకు జనాలు మీరు మోసం చేస్తున్నారు. వాక్యం స్పష్టంగా ఆ పుస్తకాల అతని దేవుడు ఏం మాట్లాడో అది పూర్తిగా మాట్లాడి మనకి ఇచ్చాడు. వాక్యాన్ని ఇదే చూపించడం మాత్రమే మన పని. ఇలాంటి సోది కబుర్లు చెప్పేవారు అంటే ఇలాంటి వారిని వెంబడించకండి. అది మీకు చాలా ప్రమాదకరం.